ఏపీలో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతోంది. 25,000 కోట్ల విలువ చేసే డ్రగ్స్ను సీబీఐ సొంతం చేసుకుంది. సంధ్య ఆక్వా పరిశ్రమలో ఇప్పటికీ సీబీఐ దాడులు నిర్వహిస్తూ ఉంది. కాకినాడ జిల్లా మూలపేట కొత్తపల్లి మండలంలో ఉన్న సంధ్య ఆక్వా ఎయిర్పోర్ట్స్ పరిశ్రమలో సీబీఐ దాడులు ముగిశాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 7 సీబీఐ అధికారుల బృందం వివిధ విభాగాలలో తనిఖీలు నిర్వహించారు. ఇప్పటికే పరిశ్రమలో పనిచేస్తున్న సిబ్బంది, కూలీల నుంచి వివరాలు సేకరించారు. ల్యాబ్ను పరిశీలించి ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించారు. వైజాగ్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం ల్యాబ్లో ఉన్న వివిధ శాంపిల్స్ని సేకరించి విశాఖకు తీసుకెళ్లారు. బ్రెజిల్ నుంచి 25,000 కేజీల మాదక ద్రవ్యాల కంటైనర్ సంధ్య ఆక్వా ఎయిర్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయి విశాఖకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇంటర్పోల్ అప్రమత్తం చేయడంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్కి సంబంధించి పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన సంస్థగా చెప్పుకొస్తున్నారు.